నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్. అనకాపల్లి జిల్లా పోలీసులు 2025 ఏప్రిల్ 16వ తేదీన కోటవుట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి మొత్తం 23 కేసుల్లో దొంగతనమైన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి మరియు 15,000 రూపాయల నగదు, మొత్తం సుమారు 63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసి ఒక జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడేవారు. వారి ఆధారంగా నేరాల చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో పోలీస్ శాఖ విజయవంతమైంది. చోరీలు జరిగిన స్టేషన్లు కోటవట్ల 6, నర్సీపట్నం రూరల్ 3, మాకవరపాలెం 3, కసింకోట 3, రోలుగుంట 2, బుచ్చైపేట 2, యలమంచిలి రూరల్ 2, యలమంచిలి టౌన్ 1, నాతవరం 1, మొత్తం 23 కేసులు. ఈ కేసును జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ దిశానిర్దేశంలో అదనపు ఎస్పీ క్రైమ్స్ శ్రీ ఎల్ మోహన్ రావు పర్యవేక్షణలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో క్లూస్ టీం, ఐటీ కోర్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ప్రజల్లో భయం కలిగించకుండా అప్రమత్తతో ఉండాలని సూచిస్తున్నామని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం, తమ ఇంట్లో విలువైన డబ్బు, బంగారం మరియు విలువగలవి బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. తమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బయటి ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులతో కలిసి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ శ్రీ ఎల్ మోహన్ రావు, నర్సీపట్నం సబ్ డివిజన్ ఎస్పీ శ్రీ పి శ్రీనివాసరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కె అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ, కోటవుట్ల ఎస్ఐ ఎస్ రమేష్, సిసిఎస్ ఎస్ఐ పి రమేష్, ఇతర అధికారులు, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025 and 24 టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటవ్ రూట్ల, మునగపాక, ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ నర్సీపట్నం, కన్సర్న్ SHOs, ఐటీ కోర్, క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర SHO కోటవ్ రూట్ల NS టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కోటవ్ రూట్ల మండల్. అలాగే ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తులాస్ గోల్డ్, 6.5 తులాస్ సిల్వర్, ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ 70 lakhs ఇన్ టోటల్. ఇందులో మనకి కోటవ్ రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫ్రమ్ 2024. 6 కేసెస్ 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, మాకవరపాలెం 3 కేసెస్, కసింకోట 3 కేసెస్, రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, బుచ్చైపేట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి టౌన్ 1 కేసు, నాతవరం పోలీస్ స్టేషన్ 1 కేసు. వాళ్ళకి ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు.
మార్నింగ్ టైంలో జనాలందరూ పొలం దగ్గర పని వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఆ టైంకి ఇద్దరు, ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ 1 ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లెక్స్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు, అక్కడ ఉంటారు. ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు. అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం, బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. సో దాని మీద టోటల్ 6 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 70 lakhs ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు, ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, ఎస్హెచ్ఓ సిసిఎస్ అప్పలనాయుడు గారు, ఎస్హెచ్ఓ కోటవ్ రూట్ల సిఐ రాంబిల్లి and SI Ramesh CCS along with Clues team, IT core team and FSL team. వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టవర్ డంప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ that this case has been detected. All 6 accused మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోటవ్ రూట్ల పోలీస్ స్టేషన్. వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. Please subscribe our channel AP Power News.